హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలీఫ్లవర్తో బజ్జీలు ట్రై చేద్దామని వెరైటీగా ట్రై చేసాము. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కాలీఫ్లవర్ని చిన్న చిన్న గుత్తులుగా కట్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. వాటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కొద్దిగా బియ్యపిండి వేసుకోవడం వల్ల బజ్జీలు కరకరలాడుతూ వస్తాయి. తగినంత కారం, తగినంత ఉప్పు, వెల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, వేసుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా తడిపాక ఇందాక ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని ఈ పిండిలో వేసి వాటికి పిండి అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే ఉడికాయి కదా. బాగా గట్టిగా కలిపేస్తే అవి చితికిపోతాయి. గుత్తులుగా ఉంటేనే బాగుంటుంది. మెల్లిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె బాగా వేడవ్వనివ్వాలి. నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనిస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు గోబీ బజ్జీ? మేము ఏదో అలా ఈవినింగ్ స్నాక్ లాగా ట్రై చేసాము. చాలా సూపర్గా వచ్చాయి. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. అంతే, గోబీ బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.